పాకిస్తాన్లో దురంధర్ సినిమా తరహా ఘటనలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులో మరణిస్తున్నారు. పట్టపగలు లాహోర్లో లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది హంజాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొని బయటకు వస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హంజా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కు హంజా కుడిభుజం అని తెలుస్తుంది. పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు లాహోర్ లాంటి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో పాక్ నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. పాకిస్తాన్లో దురంధర్ సినిమా తరహాలో ఘటనలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులంతా ఒక్కొక్కరు గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులో మరణిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక లాహోర్లో లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది హంజాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక ఓ మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొని బయటకు వస్తున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే మనకు ఒకవైపు అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటిది కీలకంగా అంటే ప్రతిరోజు కూడా ఒక దురంధర్ తరహా సినిమా తరహా హత్యలు జరుగుతున్నాయి అన్నటువంటిది వాస్తవము. దాదాపు దీనిని అక్కడ ఉండేటటువంటి సోషల్ మీడియా వేదికగా 2 రోజుల క్రితంగా లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కీలక నేత అంటే వెళ్తున్నటువంటి వాహనంపై ఏదైతే ఒక కార్లో వెళ్తున్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు అన్నటువంటిది ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఏదైతే మనకు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కీలక నేతలు ఇక్కడ అంటే 36 మంది ఇప్పటి వరకు దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా హత్య జరుగుతున్నటువంటి క్రమం అనుకోవచ్చు. ఒకవైపు అంటే ఈ రోజు జరిగినటువంటిది కూడా ఇలాంటిది హత్యనే అంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టులని కూడా మనం చూడొచ్చు. దాదాపు అంటే ఈరోజు ఒకటి లాహోరు అంటే టెలివిజన్ డిబేట్లో పాల్గొని బయటికి వస్తున్నటువంటి తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు హంజా అంటే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఇక్కడ చాలా మట్టుకు కూడా రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యవస్థను తర్వాత ఫండింగ్ని కూడా ఫండింగ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఇక్కడ సయ్యద్ హంజా ఈరోజు అంటే జరిపినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తికి జరిపినటువంటి కాల్పుల్లో హఠాత్తుగా అంటే అది ఒక మీడియా సంస్థ ఎదురుగాని ఈ విధమైనటువంటి కాల్పులు జరిగినటువంటి ఘటన మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఎప్పుడైనా కానీ దారిలో వెళ్ళేటప్పుడు తర్వాత ఏదైనా ప్రమాదాలంతా కూడా జరిగినటువంటిది ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 36 మంది మరణించినటువంటిది. ఈ రోజు జరిగినటువంటి ఘటన ఒక మీడియా సంస్థ ఎదురుగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే సయ్యద్కి ఇతడు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి నేత, చాలా సంవత్సరాలుగా ఇందులో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నేత, ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఒక్కసారిగా కూడా ఇంటెలిజెన్స్ అలర్ట్ అయినటువంటిది. ఇప్పటికే కూడా ప్రతి ఒక్కరిని కూడా లాహోరు తర్వాత చాలా కీలకమైనటువంటి రావల్పిండి ఈ ప్రాంతాలంతా కూడా సోదాలు కూడా ముమ్మరం చేశారు. దాదాపు 15 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా అంటే హిందూ దేవాలయాలు అనుకోవచ్చు, హిందువులకు సంబంధించినటువంటి భిక్షాటన చేసేటటువంటి వాళ్ళని కూడా అక్కడ పడుకున్నటువంటి వాళ్ళని కూడా లేపి ఒక అనుమానితుడిగా చూసినటువంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఉండేటటువంటిది. ఈ రోజు ఏదైతే సయ్యద్ హంజా పై చేర్పినటువంటి కాల్పులు ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు కూడా ఇంటెలిజెన్స్కి అంటే అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటి వరకు 36 హత్యలు జరిగినా కూడా ఎవరు దీనికి హత్య చేశారన్నటువంటిది మాత్రము ఎక్కడా కూడా పాకిస్తాన్కి సమాచారం కూడా దొరకటం లేదు. మరొక ఈ విధంగా కాల్పులు జరిగినటువంటి ఘటన ఒక మీడియా సంస్థ ముందర జరిగినటువంటి ఘటన మాత్రం ఈరోజు ఒక్కసారిగా అలర్ట్ అయింది. ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు. దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ కూడా మరికొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము ఇటు లష్కరేకి సంబంధించినటువంటి చీఫ్ ఇక్కడ మనకు హఫీజ్ సయ్యద్ చాలా అంటే తన పరిస్థితి మాత్రము చాలా తీవ్రంగా గాయపడ్డారు. కొంత క్రిటికల్ పొజిషన్ ఉంది అన్నది మాత్రం ప్రస్తుతం అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.